టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. 9 ఏళ్లుగా సంఘాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని ఉద్యోగులను అణిచివేసిండు. అసోసియేట్ ఎన్నికలు జరపకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళని నియమించిండు. మొన్న మీటింగ్ పెట్టి గౌరవ అధ్యక్షుడిగా తానే ఉంటానని బెదిరించిండు. టీజీఓ అక్రమాలపై ఎంక్వైరీ చేయాలి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓతో ఎలాంటి సంబంధం లేదని టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత 9 ఏళ్ల నుంచి సంఘాన్ని శ్రీనివాస్ గౌడ్ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉద్యోగుల సమస్యలపై సర్కారును ప్రశ్నించకుండా అణచివేశారని మండిపడ్డారు. మీడియాతో టీజీవి ఈయన మహబూబ్నగర్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ నేతగా ఎదిగినటువంటి వైనం. తెలంగాణ ఉద్యమంలో ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుగా సక్సెస్ అయిన అధికారం పార్టీలో ఉన్నటువంటి ఒక బానిసలాగా మిగిలిపోయింది. ఎందుకంటే టీజీఓకి సంబంధించినటువంటి చెప్పు చేతల్లో ఉంచుకొని 9.5 ఏళ్లుగా అక్కడ ఉద్యోగులు ఎవరైనా ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని అంటే వాళ్ళని చెప్పు చేతల్లో ఉంచుకొని వాళ్ళని అణచివేసినటువంటి ప్రయత్నము. ఇప్పుడు కూడా అధికారము లేకపోతే నన్ను ఎవడు దేకర్రా బాబు అనుకుంటా టీజీఓకి ఫోన్ చేసి గౌరవ అధ్యక్షుడిగా నేనే ఉండబోతాను అంటే ఆయన టీజీఓకి సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరైనా ఆయన ఫౌండర్ ఏలూరు శ్రీనివాస్ ఉన్నాడో ఏలూరి శ్రీనివాసరావు కూడా అలాంటిది ఏం లేదు, టీజీఓ మీద ఎంక్వైరీ చేయాలి అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట. ఈయనకు ఎందుకో మరి అధికారం లేకపోతే చెమటలు పడతా ఉన్నాయి. బడాయి బడ్జెట్ వద్దు, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్తాం రేవంత్. ఆర్భాటాలకు పోవద్దు, దుబారా ఖర్చులు వద్దు, ప్రజల కోణంలో బడ్జెట్ ఉండాలి. ఆర్థిక శాఖలో ఇవన్నీ బడాయి మాటలు, మీవుడిగా బడాయి మాటలే రేవంత్ రెడ్డి గారు. నేను పబ్లిక్లో పోతుంటే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టొద్దు, కాన్వే కోసం సపరేట్ మొన్ననే చూసిన నేను రాజ్భవన్ దగ్గర అంత ట్రాఫిక్ ఎక్కడెక్కడ జామ్ అయిపోయింది. ఏందబ్బా ఎందుకు జామ్ అయిపోయిందని నేను అర్జెంటుగా వార్తా పని మీద వెళ్తా ఉన్నా. ఏమైందబ్బా అని వెయిట్ చేసే క్రమంలో అక్కడ మీ కాన్వే వస్తుందని చెప్పేసి ఆపేయడం జరిగింది. బడాయి బడ్జెట్ వద్దంట. అరే నాయన మీరు ఏం చేస్తారో చెప్పండి నాయన, ఇవన్నీ ఎందుకు మీ పబ్లిక్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు? గడిల్లో కాదు ఇక గ్రామాల్లో పరిపాలన పోస్టర్ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ మంత్రులు అందరూ ఉన్నారు. ఇవాళ నుంచి గ్రామ సభల్లో అభయహస్తం అప్లికేషన్లు తీసుకుంటాం సీఎం రేవంత్. ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల్లో ఇవ్వచ్చు. రేషన్ కార్డు లేకున్నా స్కీమ్లకు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటాం. వచ్చే ఏడాది డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మేడిగడ్డపై విచారణ జరుగుతుందన్నది వెల్లడి. 6 గ్యారెంటీల లోగో పోస్టర్ అప్లికేషన్ ఫారం విడుదల. ఇక్కడ ప్రజలరా గ్రామాల్లో పాలన ఇది వెరీ గుడ్ డెసిషన్. ఇది ముఖ్యంగా చాలా గుడ్ డెసిషన్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుండి. కాకపోతే ఏవైతే ఈ రోజు నుండి 6 తారీఖు వరకు జరిగే అప్లికేషన్ల ముందైతే గ్రామాల్లోకి వచ్చి చేస్తారు. తర్వాత ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులలో వచ్చి కూడా ఇవ్వచ్చు పబ్లిక్ అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ బ్రోకరిజం చేసేటువంటి వాళ్ళకు తావులేదని చెప్పండి. లంచాలు తీసుకోకుండా ఫైళ్ళు కదిలిస్తామని చెప్పమనండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో లంచాల పర్వం నడుస్తూ ఉంటుంది. అధికారులు యథేచ్ఛగా తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులలో ఇది జరగదు, ఎవరికి ₹1 ఇవ్వద్దు అని కూడా లంచం తీసుకున్న వాడిని చెప్పులతో కొట్టండి అని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రేషన్ కార్డు లేకుండా స్కీమ్లకు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటాం. వచ్చే ఏడాది డిసెంబర్ అంటే రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు అన్నటువంటి తరుణం నుండి ఇక రేషన్ కార్డు లేకున్నవాడికి అప్లికేషన్ తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ఫామ్ కూడా విడుదల చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మేడిగడ్డ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి అగో కాళేశ్వరం అగో మేడిగడ్డ, అగో కాళేశ్వరం అగో మేడిగడ్డ మీద విచారణ జరుగుతుందని ఆయన చెప్తా ఉన్నారు. చూడాలి ఎన్ని రోజులలో జరుగుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు జరుగుతుంది. కాకపోతే సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, రాగానే గ్రూప్ 2కి సంబంధించినటువంటి అభ్యర్థులకు షాక్ ఇచ్చారు. 2024 డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని, అదేవిధంగా లోగో కూడా విడుదల చేశారు 6 గంటలకు.